రాష్ట్రంలో గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ యొక్క అవినీతి భాగోతంపై గవర్నర్ ఆమోదం తెలపడంతో నిన్న ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎఫ్ఐఆర్ బుక్ అయిన క్షణం నుండి టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వత్తాసు పలికే తాబేదారులు, ఆ కుటుంబ సభ్యులంతా కూడా హైరాణ పడుతూ రేవంత్ రెడ్డి పైన దుష్ప్రచారం చేయడానికి పూనుకున్నారు. రేవంత్ రెడ్డి పైన పూనుకోవడం అంటే కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయడాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ దానికి సంబంధించిన కొన్ని విషయాలను ప్రపంచానికి తెలిసే విధంగా, ఎందుకంటే కేటీఆర్, హరీష్ రావు గత సంవత్సర కాలంలో అబద్ధాన్ని నిజం చేయాలని ఒక కార్యక్రమాన్ని ముందట పెట్టుకొని ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాన్ని తీసుకెళ్తుంది. వాటన్నిటినీ చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించడంతో రోజు రోజుకు ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితిని మీరు చూస్తున్నారు. నిన్నటికి నిన్న కొన్ని సోషల్ మీడియాలో వచ్చింది, కేటీఆర్ నన్ను అరెస్ట్ చేస్తే ప్రళయం సృష్టించాలా, అది చేయాలా, ఇది చేయాలా, మీ అందరు ఇల్లు గాల పెట్టుకోవాలా, ఆలయాలకన్నా వాళ్ళ కార్యకర్తలకు చెప్పినట్టు వినబడ్డది. టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నాము, మీ ఇల్లు కాలిపోతే మీరే నష్టపోతారు, మీరు కేటీఆర్ మాటని ఇల్లు కాలగొట్టుకోకూరని ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇందులో ప్రధానంగా కొన్ని విషయాలు ఏంటంటే, ఈ ఫార్ములా ఈ రేసు వివరాలకు సంబంధించి కొన్ని విషయాలు మేము చెప్పదలుచుకున్నాం. వీటిని కాదనుకుంటే ఈ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిని చెప్పుకునే జీవన్ రెడ్డి కానీ, ఈ రాష్ట్రానికి మాజీ మంత్రి అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కానీ మీరు చర్చకు రమ్మంటున్నాం. ఇంకా అసలు దీంట్లో కూడా చెప్తున్నాం, మేము సాక్ష్యాలతో సహా చెప్తున్నాం. ఇందులో సీజన్ 9 ఈ ఫార్ములా రేసులో, అదే వరుసలో ఫార్ములా 10 నిర్వహణకు ప్రభుత్వం చేసుకున్న అడ్డగోలు ఒప్పందాలపైన ఈరోజు కేటీఆర్ పైన కేసు బుక్ చేయడం జరిగింది. ఈ ఫార్ములా రేసు నిర్వహించడానికి ఈ రాష్ట్రంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కానీ, మంత్రిమండలి కానీ, చివరికి జిహెచ్ఎంసీ కానీ ఎలాంటి సంబంధం లేకుండా కేవలం పురపాలక శాఖ మంత్రిగా ఆయనకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను వాడుకొని ఈ ఫార్ములా రేసును నిర్వహించడం జరిగింది. అప్పట్లో అన్ని పేపర్లలో చూసినాం మనం. ఈ ఫార్ములా రేస్ తోటి లెక్కలేనంత ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు, ఈ ఫార్ములా ఆ రూట్లో ఉన్నటువంటి ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అప్పుడు పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడ్డ పరిస్థితిని ఆ రోజు ఉన్నటువంటి నమస్తే తెలంగాణ మినహా మిగతా పత్రికలలో, టీ న్యూస్ మినహా మిగతా ఛానళ్ళల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి చూసినటువంటి పరిస్థితి. కానీ దాని ద్వారా నష్టపోయిన కంపెనీలకు ఎలాంటి ఆమోదం లేకుండా 55,000 కోట్ల రూపాయలు చెల్లించింది అనేది కేటీఆర్ పైన ఉన్నటువంటి 55 కోట్ల రూపాయలను అప్పనంగా చెల్లించిండు. అది జిహెచ్ఎంసీ అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి చెల్లించిండు అనేది ఏసీబీ పెట్టినటువంటి కేసు అది. కానీ ఈయన తప్పు చేసిండని ఏసీబీ కేసు బుక్ చేస్తే ఇది అసెంబ్లీలో చర్చ జరగాల, ఇలా మేము అరిసి అలసిపోతాం, ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఇంకా చాలా వివరాలను, సీజన్ 9 నిర్వహణకు దాదాపు 200 కోట్లు ఖర్చు అయిందని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత వాళ్ళకు లాభాలు రాకపోవడంతో అప్పుడున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో స్పాన్సర్ చేసిన కంపెనీలు ముందుకు రాలే. కానీ ఆ తర్వాత కేసీఆర్ ఒత్తిడి, అసలు ఇందులో ఉన్నది ఏంటంటే ప్రభుత్వము వాళ్ళతో చేసుకున్న ఒప్పందం ఏంటిది,
కేవలం మధ్యవర్తి మాత్రమే, సదుపాయాలు అందించడానికి మాత్రమే ఈ ప్రభుత్వము వాళ్ళతో ఒప్పందం చేసుకున్నది. ఇక ఏదైతే సంస్థలు ఇది నిర్వహణ చేసినరో వాళ్ళ నష్టాలకు కానీ లాభాలకు కానీ ఈ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ సంస్థ నష్టపోయిందని తెలియగానే 55 కోట్ల రూపాయలను ప్రభుత్వ సొమ్మును ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణ పైన ఈరోజు ఆయన పైన కేసు బుక్ అయింది. దీన్ని ఎక్కడ నిరూపించుకోవాలా? ఏసీబీ దగ్గరికి వెళ్ళి ఇది తప్పు, ఇది నిజం అని ఏదైనా చెప్పుకొని ఆయన పక్కకు వచ్చే ప్రయత్నం చేయాలి. అంతేగాని అసెంబ్లీలో మాట్లాడదాం, అసెంబ్లీలో టీవీలు ఉంటాయి కాబట్టి వీటిలో ముందట మేము ఏమైనా మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో ప్రజలను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తుండ్రు. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. వీటిని మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు వారిని ఒక్కొక్కరు నియంతలాగా ఇది మా ఆస్తి, మా తాతలు ముత్తాతలు సంపాదించిన తెలంగాణ సొమ్మంతా మాదే అనే పద్ధతిలో 10 సంవత్సరాల కాలాన్ని వెల్లయించిన కుటుంబం యొక్క భాగోతాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ప్రజలు దీన్ని సౌహృదయంతో స్వీకరించాలి. రేపు అరెస్ట్ అయినా వాళ్ళు ఏంటంటే ముందు జాగ్రత్త, అరెస్ట్ అయితే అల్లరి చేయమని టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నారు, అంటే ముసిగొలుపుతున్నారు. కానీ వాళ్ళు అరెస్ట్ అయ్యి లోపల రాజమర్యాదలతో ఉంటాడు కేటీఆర్. ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు మీరు అరెస్ట్ అయితేనేమో మీరు ఇబ్బందులు గురవుతారు. కాబట్టి ప్రజలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చెప్పుకోండి. మీరు కేటీఆర్ అనేటి వాడు వాని స్వార్థం కోసం మీ పిల్లల భవిష్యత్తును ఖరాబ్ చేస్తారు. ఎవరు కూడా వాస్తవాలు గ్రహించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మిగతా విషయాలను కూడా మీకు ప్రెస్ నోట్లో ఇవన్నీ కూడా మీకు మిగతా విషయాలు పంపిస్తాం. అదేవిధంగా ఊకదుంపుడు ఉపన్యాసాలు చెప్తున్నటువంటి హరీష్ రావు ఔటర్ రింగ్ రోడ్డు పైన గతంలోనే 600 కోట్లు సంవత్సరం వచ్చి ఔటర్ రింగ్ రోడ్ను అంటే 30 సంవత్సరాలు అంటే 18,000 కోట్లు వస్తుండే మనకు. కానీ హరీష్ రావు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 7,300 చిల్లర కోట్లకు 30 సంవత్సరాలు ఏ విధంగా కట్టబెట్టిరో చెప్పంటే దీనికి ఎంక్వైరీ చేసుకోమన్నాడు. ఖచ్చితంగా నిన్నటి రోజు ముఖ్యమంత్రి ధైర్యంగా చెప్పిండు, మీరు చెప్తున్నారు కాబట్టి ఎంక్వైరీ చేయడానికి సిద్ధమని. అయితే ప్రతిపక్షాలు ఇచ్చిన సలహాలు తీసుకోవడానికి సిద్ధమని నిన్న ఎంక్వైరీ చేసిండు. అందులో కూడా కేసీఆర్ ఇంకా ఏమైనా ఉంటే వాళ్ళందరూ కూడా రేపు ఊసలు లెక్క పెట్టడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తాం. సోదరులు మోహన్ రెడ్డి గారు, నూడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవ్ వేణు గారు, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్ గారు, రత్నాకర్ గారు, సంతోష్ గారు, బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు స్వామి రాజా నరేందర్ గౌడ్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబూద్ గారు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులు, మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని మేమంతా ఏకీభవిస్తూ ఇంకో విషయం, ఈరోజు జాతీయ స్థాయిలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంశాన్ని పార్లమెంటు సాక్షిగా ఈ దేశం అన్నిటికన్నా గౌరవించే పార్లమెంటు సాక్షిగా అమిత్ షా గారు ఏదైతే మాట్లాడారో దాన్ని యావత్ దేశం ఈరోజు ఖండిస్తుంది. ఒకే అంశం కోరుతుంది, మీరు రాజీనామా చేయండి, అమిత్ షా గారు రాజీనామా చేసి ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పండి అనేటువంటి మాట కోరుతున్న దాన్ని మేమందరం దాన్ని బలపరుస్తూ హౌస్లో ఒకటి బయట ఒకటి భారతీయ జనతా పార్టీకి అలవాటైపోయింది మాట్లాడడం. వారు మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించారనేటువంటి విషయాన్ని ఈరోజు గగ్గోలు పెడుతున్నాయి బీజేపీ నాయకత్వం. కానీ పార్లమెంట్లో ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి గౌరవించబడేటటువంటి వ్యక్తి రాజ్యాంగ నిర్మాతను వాళ్ళు అగౌరవపరిచిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా అమిత్ షా గారు మీరు రాజీనామా చేయవలసిందే అనేటువంటి విషయాన్ని మీ ద్వారా కోరుతాము. రైట్.